హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి టాక్స్. ఈరోజు ఇవాళ వీడియోలో చీరలకి అంచులు కుట్టడం ఎలాగా అంటే చీరలకి జిగ్జాగ్ స్టిచ్ వేయడం ఎలాగో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా నేను యూస్ చేసేది ఉషా జనోమి మిషన్ అండి. మనకి వాళ్ళు డిఫరెంట్ చాలా రకాల ఫుడ్స్ అయితే ఇస్తారు. అయితే మనకు కావాల్సింది జిగ్జాగ్ ఫుడ్ కాబట్టి జిగ్జాగ్ ఫుడ్ అనేది ఫస్ట్ ఇలా ఉంటుంది చూడటానికి. సో ఫస్ట్ మనం జిగ్జాగ్ ఫుడ్ని కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి. పాదం అనేది లూజ్గా ఉండకూడదు, కరెక్ట్గా ఉందా లేదా 2-3 టైమ్స్ చెక్ చేసుకొని మనం థ్రెడ్ కూడా ఎక్కించేసుకొని థ్రెడ్స్ ఎప్పుడూ కూడా ఫుడ్కి ఇలా బ్యాక్ సైడ్ పెట్టేసుకోవాలన్నమాట. పెట్టుకుంటే మనకి పోసుకుట్టు అనేది రాదు. సో ఇప్పుడు కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత మనము ఇవి కుట్టుకి సంబంధించి ఇవి సెట్ చేసుకోవాలి. సర్కిల్ వచ్చి C to Aకి మధ్యలో ఉండాలి. అలాగే ఇక్కడ నంబర్స్ వచ్చేసి 5 to 6 మధ్యలో ఉండాలి. అండ్ ఇంకొక సర్కిల్ ఇది వచ్చేసి మనము స్టిచ్ ఎంత దూరం కావాలనేది 1కి 2కి మధ్యలో పెట్టుకుంటే మనకి స్టిచ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం చీరని ఫస్ట్ మనం చీర క్లాత్ని కరెక్ట్గా సమానంగా కట్ చేసుకొని కొంచెం క్లాత్ వదిలేసి పెట్టాలన్నమాట. అప్పుడు మాత్రమే మనకి ఇది అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఆ రోల్లోకి శారీ క్లాత్ని పెట్టి ఒక 1/2 ఇంచ్ వరకు పైకి ఉండేట్టుగా చూసుకుంటే సరిపోద్ది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వెనకాల సైడు చేత్తోటి శారీని గట్టిగా లాగకూడదు అనమాట. మామూలుగా గట్టిగా లాగామంటే కనుక మనకి కుట్టు అనేది చీర ముడతల కింద వచ్చేస్తుంది. అండ్ కరెక్ట్గా రాదనమాట. స్టిచ్ కూడా లాగినట్టు వస్తుంది, సాగినట్టు. కాబట్టి ఒక హ్యాండ్నే యూస్ చేస్తే మంచిది. ఓకేనా. ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే నేను ఒక హ్యాండ్తో స్టిచ్ చేస్తున్నాను, ఇంకొక హ్యాండ్తో వచ్చేసి నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఇంకా మనం వెనక సైడ్ దాన్ని పట్టుకోకూడదు ఇంకా, ఎందుకంటే పట్టుకుంటే ఖచ్చితంగా లాగుతాము. దానివల్ల చీర క్లాత్ అనేది ముడతల కింద వచ్చేద్ది అనమాట. చూసారు కదా ఎంత నీట్గా వస్తుందో. సో ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ ఉండాలి. 1/2 ఇంచ్ క్లాత్ అనేది పైకి ఉండేట్టుగా చూసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఈక్వల్గా వస్తుంది, ఎగుడు దిగుడు రాదు. ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ మిషన్ చాలా ఈజీగా యూస్ చేసుకోవచ్చండి. అండ్ తక్కువ వెయిట్ ఉండడం వల్ల ఎక్కడికైనా మనం మూవ్ చేసుకోవచ్చు. ఈజీగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళడానికి బాగుంటుంది. మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ. మనము డైలీ మిషన్కి యూస్ చేసే ఆయిల్ వేసుకున్నామంటే కనుక మనకి స్టిచ్చెస్ అనేవి బాగా వస్తాయి. మిషన్ కూడా ఎక్కువ రోజులు మన్నుతుంది. నేను కూడా అలాగే వాడుతున్నాను. నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మిషను. చూసారు కదా ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చివరి వరకు కుట్టేసుకున్న తర్వాత మనం స్టార్టింగ్లో కొంచెం క్లాత్ వదిలేసాం కదా, ఇప్పుడు అది ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకొని ఫూట్ కింద పెట్టుకొని 2 స్టిచ్లు వేసామంటే కనుక మనకి చీర అంచు కుట్టడం రెడీ అయిపోయినట్టే. ఇలా ఫోల్డ్ చేసుకొని ఫూట్ కింద పెట్టి జస్ట్ 3 to 4 స్టిచ్చెస్ వేసామంటే కనుక మనకి చక్కగా వచ్చేస్తుంది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ స్టిచ్చింగ్కి సంబంధించిన వీడియోస్ ఇంకా ఏమన్నా కావాలంటే కమెంట్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీ వాల్యుబుల్ కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.